హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. సర్కార్ నౌకరీ ఈ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీతో చూడవద్దు. అంటే ఒక ఎయిడ్స్ కి సంబంధించింది, నిరోధులకు సంబంధించింది, కాండోమ్ సంబంధించిన వాటి గురించి ఉంటుంది. అంటే డైరెక్టర్ ఏం చెప్పాడంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి 1986 లో ఒక మహబూబ్ నగర్ లో కొల్లూరు గ్రామంలో ఒక జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసుకొని అతను ఈ మూవీ నిర్మించాడు. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి రాఘవేంద్ర రావు అన్నమాట. మూవీ అయితే ఒక పల్లెటూరులో జరుగుతుంటది. నాకైతే స్టోరీ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు నేను ఇలాంటి కంటెంట్ అనేది నేను చూడలేదు, కొత్తగా అనిపించింది కంటెంట్. కానీ కాకపోతే అది యూనివర్సల్ కంటెంట్ కాదన్నమాట. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఇట్లాంటి ఒక పర్సన్ చంపడం కానీ, లేకపోతే పగ తీర్చుకోవడం కానీ, లేకపోతే ప్రేమ చూపించడం కానీ ఇలాంటివి కాదన్నమాట. అది ఒక ఊళ్ళో జరుగుతున్న సంఘటనలకి ఎయిడ్స్ వచ్చి చాలా వరకు చనిపోతుంటారు. సో దాన్ని కాపాడడానికి హీరో చేసే ప్రయత్నాలను చూపిస్తారు. క్లైమాక్స్ లో వచ్చే రియల్ సంఘటన, దానికి సంబంధించిన ట్విస్ట్ అనేది ఎప్పుడైతే ఎలివేట్ అవుతుందో అక్కడ బాగుంటుంది. క్లైమాక్స్ లో డైలాగ్స్ బాగుంటాయి. మూవీ అయితే నాకైతే ఓకే అనిపించింది గైస్. నేనైతే వన్ టైం వాచ్ చేశాను. ఇది ఫ్యామిలీతో చూడకుండా ఒకవేళ ఇండివిజువల్ గా చూసారంటే మీరు చూడండి. ప్రతి సీన్ లో వచ్చినప్పుడు మనకి అరే ఏంటి ఇప్పటికి ఇదే వస్తుంది, ఇదే చూపిస్తున్నారు ఏంటి స్క్రీన్ ప్లే అని మనకు అనిపిస్తుంది. బట్ కాకపోతే కంటెంట్ మొత్తం దాని మీదే ఉంటది అనమాట. సో అది కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నేనైతే ఎట్లా చూసానంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే చూసాను. సో అట్లా మీరు ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చూస్తే మీకు కూడా ఓకే అనిపిస్తుంటది. లేకపోతే అది చూపించిన ప్రతిసారి వాళ్ళు చెప్పే డైలాగ్ ప్రతిసారి అసలు ఇదేం సినిమా, ఇది ఎందుకు చూడడం అవసరమా అని స్కిప్ చేయాల్సి వస్తుంది. జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనే ఒకటి క్వశ్చన్ మార్క్ మాకు ఫస్ట్ ఇడిచాడు కాబట్టి నేను అది రియల్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకోవడానికి నేను అట్లా చూసాను అనమాట. సో ఒకవేళ ట్రై చేస్తానంటే మాత్రం ట్రై చేయండి గైస్. ఇండివిజువల్ ట్రై చేయండి, ఫ్యామిలీతో మాత్రం అసలు చూడవద్దు. ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.